చల్లని తీపి కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో 2-3 రోజుల్లో ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గతేడాది మే 30కి రాగా 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది. ఇక 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళకు వచ్చాయి. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికే వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, దేశ జీడీపీ తోడ్పాటు ఇది ఎంతో ముఖ్యం. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, కేంద్ర అంచనాల ప్రకారమే నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళలోకి ప్రవేశించాయి. ఇక మరో 2-3 రోజుల్లోనే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, అదే తీరం వెంబడిన కొన్ని రాష్ట్రాలకు ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని భారతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక 8 రోజుల ముందే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇక జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ఈ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ మీదుగా కూడా ఈ జూన్ మొదటి వారంలో వెళ్లే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ అధికారులు కూడా తెలిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది తెలంగాణలో వర్షాలు ఎక్కువ పడతాయి. గత ఏడాది 20%